మనం ఏదైనా పొందాలి అంటే ఇవ్వటం నేర్చుకోవాలి ముందు. అప్పుడే మనం పొందగలుగుతాం. ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తూ దారి తప్పిపోయాడు. మరి అతను తెచ్చుకున్న నీళ్ళేమో 2 రోజులు ఉన్నాయి. ఆ తర్వాత అయిపోయినాయి. నడుస్తున్నాడు గాని నీరెక్కడ కనపట్టలేదు. తన ఇహ జీవితం ఆఖరి దశకి చేరుకుందని, వెళ్ళిపోతానని అతడికి తెలిసిపోయింది. ఇంక నీళ్ళు లేకపోతే, ఆహారం లేకపోతే మానే, నీళ్ళు కూడా లేకపోతే బ్రతకటం కష్టం కదా! అందుకని ఇంకా నా దశ అయిపోయింది అనుకుంటున్నాడు. ఈ రాత్రి గడవదు, రేపు ఉదయాన్నే నేను అసలు చూడను అని అనుకుంటున్నాడు అతను. అంటే ఈ లోపలే వెళ్ళిపోతాను అని. అటువంటి దశలో చూడను అనుకుంటున్న దశలో ప్రయత్నం చేయటమా, అలాగే నిరాశతో కూలబడిపోవటమా అనేది కూడా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు. దూరంగా ఒక గుడిసె లాంటిది కనపడింది. అది నిజమా తన భ్రమ? ఏమో, నిజమేనేమో. అక్కడ తనకు నీరు దొరకొచ్చేమో. మరి చనిపోయే ముందు ఆఖరి ప్రయత్నం చెయ్యాలి అనుకున్నాడు. శక్తిని కూడ తీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకి నడుస్తూ అలా వెళ్తున్నాడు. గుడిసె దగ్గరకు వచ్చింది. గుడిసెలోకి వెళ్ళాడు. అక్కడ ఒక నీటి పంపు, బోరింగ్ పంపు కనపడింది. దాన్ని చూడంగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. మరి దాని దగ్గరికి వెళ్ళి కొట్టాడు. నీళ్లు రావట్లేదు. శక్తి అసలే తగ్గిపోయింది. శక్తి అంతా ఉపయోగించి కొట్టాడు. అయినా ప్రయోజనం లేదు. నిరాశ, నిస్పృహ ఆవరించినాయి. ఒంట్లో ఉన్న కొద్ది నీరు అయిపోయింది. కళ్ళు మూసుకుపోతున్నాయి. అప్పుడు ఒక ముసలాయన ఒక మూలన సీసా కనిపించింది. అప్పుడు ఒక మూల సీసా కనిపించేసరికి దాంట్లో నీళ్లు ఉన్నాయి. కానీ మూత గట్టిగా బిగించి ఉంది. మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకెత్తాడు. దానికి ఒక కాగితం చుట్టి ఉంది. ఆ కాగితం మీద ఏం రాసి ఉందంటే, ఇలా రాసి ఉంది: ఈ బాటిల్లో నీరు బోరింగ్ పంపులో పొయ్యండి, పంపు కొట్టండి, నీరు వస్తుంది, మీరు మళ్ళీ ఈ బాటిల్ నింపి పెట్టండి అని రాసి ఉంది. అతడికి సందేహం కలిగింది. అయ్యో, ఈ నీరు తాగేయటమా, బోరింగ్ పంపులో పోయటమా? ఎంత కొట్టినా రాని నీళ్లు ఈ బాటిల్లో నీళ్లు పోస్తే వస్తుందా? ఉన్న ఈ నీరు కాస్త పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమిటి, ఏమవుతుంది అనుకుంటున్నాడు. చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో 2 రోజులు బతకచ్చు, అందులో పోసేస్తే మరణం ఖాయం అనుకుంటున్నాడు. ఏం చెయ్యాలి? ఎంతకీ ఆలోచనలు తెగటలా. ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు. బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం! పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చినట్టు వచ్చింది. నీళ్లు తాగి బాటిల్ నింపాడు, మూల పెట్టాడు. తను తెచ్చుకున్న బాటిల్ కూడా నింపుకున్నాడు. గుడిసెలో ఎడారి మ్యాప్ కనపడింది. తను ఎటు వెళ్ళాలో తెలిసింది. అటు బయలుదేరాడు. అంటే తను వెళ్ళవలసిన దోవ కూడా కనపడింది, తెలిసింది. బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత మార్గం తెలిసిన తర్వాత జారుతారు కదా. మరి తనకి నీళ్లు, ఆ స్వార్థం చూసుకుని ఆ నీళ్లు తాగేస్తే ఇతరులకు ఉండేవి కాదు, తనకి మళ్ళీ బాటిల్లోకి ఉండేవి కాదు. మరి ఈ మ్యాప్ కనపడేది కాదు. ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలిసేది కాదు. మరి ఏదైనా పొందాలి అంటే ముందు ఇవ్వటం నేర్చుకోవాలి. ఇవ్వటం వల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. అంటే ఎవరైనా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు కదా. అలా వాళ్ళు ఎంత చేసుకున్నారో అంత పొందగలుగుతారు, అంతకింత కూడా పొందగలుగుతారు. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. ప్రయత్నించేటప్పుడు కృషి చెయ్యకుండా ఫలితం ఆశించడం అనేది ధర్మం కాదు, అసలు రాదు. కృషి చేస్తేనే ఫలితం. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా. కృషి చేస్తే అన్ని ఫలితాలు అన్నీ పొందగలుగుతారు. చావు బతుకుల మధ్య ఇక్కడ తర్కం చూడండి. ఎంత కొట్టినా పంపు నుండి రాని నీళ్లు కొద్దిగా నీరు పోస్తే ఎలా వస్తున్నాయి? మరి రిస్క్ తీసుకోకుండా బాటిల్లో నీళ్ళు తాగేస్తే మహా అంటే మరి కొన్ని గంటలు మాత్రమే ప్రాణాలు నిలిచాయి, తర్వాత పోయేయే కదా.
అసలు బాటిల్లో నీళ్లు ఎలా వచ్చాయి? తనకన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్య ఎదురై ఉండబట్టి వాళ్ళకి వచ్చింది. దాన్ని ఆ కాగితం మీద ఉన్నదాన్ని వాళ్ళు పాటించారు. అందుకే ఆ నీళ్లు ఇతనికి దొరికినాయి. మరి అతనే తాగేస్తే ఇతనికి నీళ్లు ఉండేవి కాదు కదా. అలాగే వాళ్ళు పంపులో పోసి ఆ తర్వాత తిరిగి బాటిల్లో నింపుకొని వాళ్ళు కూడా వెళ్ళి ఉంటారు. చక్కగా హాయిగా నీళ్లు వాళ్ళకి దొరికి ఉంటాయి. కాబట్టి రిస్క్ అనుకున్నా కానీ బాటిల్లో నీళ్లు పంపులో పోయటమే కరెక్ట్ అయింది కదా. ఆ దానివల్లే మరి అన్ని కాసిన నీళ్లు పోస్తే తన బాటిల్ నిండా 2 రోజులకు సరిపడా నీళ్లు తెచ్చుకున్నాడు. మరి మార్గం కనపడింది. ఫలితం వెంటనే చక్కగా కనపడింది. గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో ఉండాల్సింది నమ్మకం. ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మటమే మనిషికి శ్రేయస్కరం. నువ్వు ఇవ్వకుండా దేన్ని నువ్వు పొందలేవు. మనం ఇవ్వకుండా వాళ్ళ నుంచి పొందాలి అంటే మనకి లభించదు. కనుక ముందు మనం ఇవ్వటం నేర్చుకోవాలి. ఇస్తేనే పుచ్చుకునే అర్హత ఉంటుంది, పొందే భాగ్యం కలుగుతుంది. ఆ పరమాత్మ అంతకంతా చక్కగా ఇస్తాడు. కనుక ముందు ఇవ్వటం నేర్చుకోవాలి అని దీని ద్వారా మనకి చక్కని చిన్న కథ ద్వారా ఎంతో పెద్ద సందేశాన్ని మనకు అందించారు. మనకి తెలిసినా మరి చేస్తున్నా కూడా ఇలాంటివి మళ్ళీ మన మనస్సుకి దృఢంగా నమ్మకము నిశ్చయము కలుగుతూ ఉంటాయి. భగవంతుడు దాని నుండి పక్కకి తప్పుకోకుండా మళ్ళీ నడిపిస్తూ ఉంటాడు ఆ నమ్మకంతో. అటువంటి శుభాలను కలిగిస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకని నిస్వార్థంతో ఉంటే చక్కగా సకల సౌభాగ్యాల్ని భగవంతుడు మనకి అందిస్తాడు అని చక్కగా తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.